కూటమిలో బీటలు ఏర్పడ్డాయా అన్న అనుమానాలు తాజాగా కూటమి పార్టీల అధినేతల మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఇంకో 10 ఏళ్లు ఉండాలి అంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నట్టు కాకుండా స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్నారు అన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా బలంగానే ఉంది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానం మరింత పెంచిందనే చెప్పాలి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ శాఖల కార్యదర్శులు, మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలకు హాజరవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ అంటూ డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చినట్టు జనసేన పార్టీ అధికారికంగానే ప్రకటించింది. కాకపోతే నిన్న కార్యదర్శుల సమావేశంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన నడుము నొప్పి ఉంది, అందుకే సమావేశానికి హాజరు కాలేదని మాట్లాడారు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుగజేసుకొని నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి ఇష్టపడలేదా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిపై అసంతృప్తిగా ఉన్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అలా లేకపోయి ఉంటే ఫోన్లో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టపడలేదు? పైగా తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేరళ, తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు బయలుదేరారు. మరి దీంతో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య సత్సంబంధాలు లేవని తేట తెల్లం అయిపోయింది. ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూటమి కోసం కాకుండా స్వతంత్రంగానే పనిచేస్తున్నారు. తన సొంత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో హోంమంత్రి అనిత గారిని తప్పుపట్టడం కావచ్చు, మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట విషయంలో కూడా చైర్మన్ని సారీ చెప్పాలని డిమాండ్ చేయడంలో కావచ్చు, ఇలా పలు అంశాలలో పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గానే వ్యవహరించడానికి ఇష్టపడుతున్నారు. ఇటువైపు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతి చోట పవన్ కళ్యాణ్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రస్తావించడం, అది కూడా చంద్రబాబు గారి సమక్షంలోనే మాట్లాడడం, సోషల్ మీడియాలో విపరీతంగా ఆ అంశంపై చర్చ జరిగేలా చేయడం. అది మాత్రమే కాకుండా ఇటీవల మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ కన్నా తక్కువ ర్యాంకు ఇవ్వడంతో ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ను హెచ్చరించే ప్రయత్నమే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. సో మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినా మాట్లాడలేదు అంటే మరి ఏ స్థాయిలో వారిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయన్నది అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే ఇలానే కొనసాగితే కూటమి ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేనట్టే.